ఈ నెల 7న ఏదులాబాద్ చెరువులో దొరికిన ఒక మృతదేహానికి సంబంధించి కేసుని పోలీసులు ఛేదించారని తెలుస్తుంది మనకి. కబాడిగూడ ముగ్గు బస్తీకి చెందిన వడ్లూరి లింగం అని ఒక పర్సన్ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తున్నాడు. ఆయనను తన కూతురుకి సంబంధించి ప్రియుడు ఎవరైతే ఉన్నారో ప్రియుడితో సహా వాళ్ళిద్దరు కలిసి ఆయనని మద్యం అంటే కళ్ళు తాగిచ్చిన తర్వాత అలాగే ఆయనకు ఉరి వేసి చెరువు దగ్గర తీసుకెళ్లి చెరువులో పడేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి సీసీటీవీకి సంబంధించి ఏదైతే ఫుటేజ్ ఉందో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించినట్టు మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే మర్డర్ చేసిన తర్వాత హ్యాపీగా కొంతమంది బెడ్ కింద పెట్టుకొని 2-3 రోజులు పడుకుంటున్నారు. మనం చూస్తే ఈ కేసులో కూడా అదే విషయం రిపీట్ అయింది. తండ్రిని చంపిన తర్వాత కూతురు బాయ్ ఫ్రెండ్తోని సెకండ్ షో సినిమాకి వెళ్ళి హ్యాపీగా సినిమా చూసిన తర్వాత రిటర్న్ వచ్చి ఒక క్యాబ్ని బుక్ చేసుకున్నారు. ఆ క్యాబ్ని బుక్ చేసుకొని క్యాబ్లో ఆ మృతదేహాన్ని కూడా క్యాబ్లో పెట్టుకొని చెరువు దాకా తీసుకెళ్లి చెరువు దగ్గర పడేయడం జరిగింది. క్యాబ్ డ్రైవర్ ఎప్పుడైతే అతను ఏమన్నా నిద్రపోతున్నాడా లేకపోతే అతను ఏంటి అలా ఉన్నాడు, స్పృహ లేకుండా ఉన్నాడు ఈ వ్యక్తి ఏంటి అని అంటే లేదు, ఆయన కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఆయన నిద్రపోతున్నాడు అని చెప్పి క్యాబ్ డ్రైవర్కి వీళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చి ఆ మృతదేహాన్ని ఒక క్యాబ్లో తీసుకెళ్లి ఆ చెరువు దగ్గర పడేశారని మనకు తెలుస్తుంది.